మన మధ్యతరగతి వాళ్ళ కష్టాలు అంతా ఇంత కాదండి. అయితే డబ్బున్న వాళ్ళైనా పుట్టాలి, లేదంటే పేదవాళ్ళైనా పుట్టాలి. అంతేగాని మధ్యతరగతిలో మాత్రం పుట్టకూడదు అని ఎప్పుడైనా అనుకున్నారా? అదేంటి అంత మాట అన్నానేంటని అంటున్నారా? నిజమేనండి బాబు. నెల గడిచి 1వ తేదీ వచ్చిందంటే చాలు జీతాల గోల. సరే డబ్బులు వచ్చాయనుకునే లోపు 1 నుండి 5వ తేదీ వరకు ఈఎంఐలు, ఇంట్రెంట్లు, పాల బిల్లు, కరెంటు బిల్లు ఇవన్నీ కట్టేసి హ్యాపీగా ఉందాం అనే లోపు స్కూల్ ఫీజులు. సరే అది కూడా కట్టేసి ఇంట్లో సరుకులన్నీ తెచ్చేసాక చూస్తే జీతం అంతా హాంఫట్. మిగిలిన 20 రోజులు ఎలా గడుస్తుందిరా బాబు అనుకుని మళ్ళీ 1వ తేదీ వచ్చే వరకు ఎదురు చూడడమే. ఈ మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా? ఇక అంతే సంగతి, బుక్ అయిపోయామే. 1 నుండి 10వ తేదీ వరకు మన మధ్యతరగతి వాళ్ళ కష్టాలు ఈ విధంగా ఉంటాయి. నిజమే కదా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నా వీడియోకి మీకు నచ్చిందో లేదో తెలుస్తుంది.